12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పనులన్నీ కూడా ఒకటి కాదు, మనం అనేక పనులు మీరు చేసుకుంటా పోతున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంట్లో ఒక అమ్మాయిని ఇంకొక అబ్బాయికి ఇవ్వాలన్నా, ఒక అబ్బాయిని మీ ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవాలన్నా, అంటే మామూలుగా పిల్లనివ్వాలన్నా, పిల్లని తెచ్చుకోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు, 10 తరాలు చూస్తారు, నచ్చితేనే ఇస్తారు. అవునా కాదా? కానీ ఓటు మాత్రం మీరు అవి ఆలోచించరు. దుర్మార్గులందరికీ ఓట్లు వేస్తారు. 5 సంవత్సరాలు నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఈ పనులన్నీ చేసి నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలామంది రాజకీయ నాయకులను చూశా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు. దీనికి మీరు ఆలోచిస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా. ఉందా ఎవరికైనా? తెలుగుదేశానికి టీవీ ఉందా? పవన్ కళ్యాణ్కి టీవీ ఉందా? బీజేపీకి టీవీ ఉందా? ఎవరికి ఉంది టీవీ రాష్ట్రంలో? ఎవరికి ఉంది? జగన్కు ఉంది. ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరికైనా ఉందమ్మా? ఎవరికుంది పేపరు? ఎందుకుంది పేపరు? అంటే పేపరు టీవీ పెట్టుకొని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం, ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించారా? ఇంతవరకు ఎవరన్నా చేసినట్టు సాధించారమ్మా? నేను అడుగుతున్నా మీకు. అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరన్నా మర్డర్లు చేసేవారంటే రాని కూడా రానిరు, ఇక్కడికి జిల్లాకే రానిరు. అలాంటివన్నీ కూడా ఈరోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇంకో పక్క అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. దానికి ఒక పొలిటికల్ రాజకీయ పార్టీ పెట్టారు. నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజం ఉండేది. ఆ రోజు నేను నక్సలైట్స్ పైన పోరాడాను. నా కోసరం కాదు, మీకు ప్రాణ రక్షణ ఉండాలి, మీ ఆస్తులకు రక్షణ ఉండాలని నక్సలైట్ల పైన పోరాడి నక్సలైట్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసి నా మీదనే దాడి చేసినా నేను భయపడలేదు. రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉంటే నేను పూర్తిగా నిర్మూలించాను. ఇంకో పక్క హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ ఉంటే అవి కూడా మత విద్వేషాలన్నీ కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తామంటే మన రాష్ట్రంలో మొన్న మీరందరూ బ్రహ్మాండంగా స్పందించారు. నేను 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎప్పుడూ ఇవ్వనటువంటి మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద విక్టరీ రాలేదు. 94% మేము పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారు, బ్రహ్మాండంగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు. 11 మంది. ప్రతిపక్షం ఉండాలంటే 18 మంది పైన ఉండాలి, 19 మంది ఉండాలి. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రామం, మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లల్ని తీసుకుంటారమ్మా? మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా. అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది. కానీ ఇటీవల కాలం నేను చూస్తున్నా, ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా. ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఇష్టానుసారంగా
మాట్లాడే పరిస్థితికి వస్తారు. అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలు ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు. నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్నా. 10 సంవత్సరాలు 10 సంఘటనలు మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా? ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నా. వివేక హత్య, వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న, తెల్లవారితో చనిపోయాడు. సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు. నేను కూడా నమ్మా. నేను అడుగుతున్నా, నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు, నమ్మించారు. నమ్మిన వాళ్ళు ఓటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం. అంటే ఒక తప్పుడు పని చేసి, తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులా అని చెప్పి ఆలోచించండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడి ఆ కోడికత్తి మీ జిల్లా వాడి పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదొక మిస్టరీగా, అదొక డ్రామాగా తయారైపోయింది. 3వది, ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా. ఎన్నికల సమయంలో గులకరాయి వేయించుకున్నారు. దానిపైన హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించారు. అక్కడ డ్రామా ఆడారు. డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే డయాఫామ్ వాలు, పోలవరం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. వీళ్ళొచ్చి కాంట్రాక్ట్ను మార్చి, ఇంజనీర్లు మార్చి, గోదావరిలో ఒకసారి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది, ఉధృతంగా వస్తుంది. అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా, పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోబోయింది. అది కూడా నా వల్ల పోయిందని 5 ఏళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం. అంటే చేసిన తప్పును వేరే వాళ్ళపైన నెట్టడం ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీరందరూ గుర్తుపెట్టుకోండి, మేము ఇంటింటికి పోయి ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లంతా ప్రచారం చేస్తూ ఉంటే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం. పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలి వాళ్ళని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక 15 మందిని చంపేసి ఆ 15 మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, వాలంటీర్లు లేరు, ఒక రోజులో మీకు పింఛన్ ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 గంటల్లో ఇస్తున్నా, అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, చెప్పండి అవునని. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు, మీరు బాగానే పనిచేస్తున్నారు, మీ ఎన్డీఏ బాగుంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. దీనికి మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు అందరికీ చెప్పాను, ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం, ఇంకా తిరిగి రాదని చెప్పాను. కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూశారా మీరు? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చేలి పైకెత్తండి.
ఓకే, ఏంటి డైలాగు? నిన్ను వదల, మీరే చెప్తే బాగుంటుంది. ఏదమ్మా? నువ్వే చెప్పమ్మా. నిన్ను వదల బొమ్మాలి, నిన్ను వదల బొమ్మాలి, మరలా వస్తాను బొమ్మాలి. మీరు విన్నారా? ఏమ్మా? ఆ అమ్మాయికి వదలా బొమ్మాలి, నిన్ను వదలా. ఓకే, దట్ ఇస్ గుడ్. నిన్ను వదల బొమ్మాళి వదల, నిన్ను వదలనంటా ఉంది. అలాంటి అరుంధతిలో భూతమ్మగా మళ్ళీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తూ ఉంది. మొన్న సింగయ్య మీరు చూసుంటారు, నేనే సీఎం, కార్ డ్రైవర్ కూడా గవర్నమెంట్ డ్రైవరే, పోలీసు కూడా సెక్యూరిటీ అంతా పోలీసులంతా గవర్నమెంట్ వాళ్ళే. అందరూ వెళ్ళారు. వెళితే వీళ్ళు ఇష్ట ప్రకారం తొక్కించుకుంటూ పోతే ఒక అతను వాళ్ళ కార్యకర్తే కారు కింద పడ్డాడు. కారు కింద పడితే మీరేం చేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. ముందు కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తీసి పొదల్లో బారేశారు. ఆ మనిషి చావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతే అక్కడ వీడియో ఏమీ లేకుండా చేసి కడాన అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయట వస్తే ఆ వీడియో బయట వచ్చిన తర్వాత ఆయన భార్యను పిలిపించి బెదిరించి ప్రలోభ పెట్టి అంబులెన్స్ వాళ్ళు చంపేశారని చెప్పి అంటారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలని నేను అడుగుతున్నా. మొన్ననే నెల్లూరుకి వెళ్ళారు. నెల్లూరుకి వెళ్ళి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలెంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం. మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్ళీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ గాని అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోని ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది, తయారు చేస్తాం. ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను, చేశాను, డెవలప్మెంట్ చేశాను. ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా హైదరాబాద్. తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండడం గర్వకారణం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆ రోజు ఒక రాష్ట్రం, ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే బాధ్యత మనకు ఉంది. ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు పోతాం. పెట్టుబడులు పెడతామంటే 9వ పాయింట్, దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని. నేను మొన్న సింగపూర్కు పోయాను. ఆ దేశంలో కూడా ఈయన చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే, మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటే ఆహ్వానిస్తారు, వెల్కమ్ చేస్తారు. వాళ్ళ మీద విమర్శలు చేయడం, మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా, మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళా పింఛన్లు. నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు